తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద గల పంట పొలాలను రైల్వే ట్రాక్ కింద గల మురుగు కాల్వను స్వయంగా పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గత 3 సంవత్సరాల కిందట 3వ రైల్వే ట్రాక్ను నిర్మించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు తహసీల్దార్కు వివరించారు. అదేవిధంగా పాత మురుగు కాల్వ కూడా మూసుకుపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులని పరిశీలించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ కాల్వలను ఆక్రమించుకోవటం వల్ల ఇటువంటి సమస్య తలెత్తిందని చెప్పారు. గురువారం సర్వేయర్తో పొలాల్ని కాలువల్ని సర్వే చేయించి ఆ తర్వాత ప్రొక్లైన్ ద్వారా కాలువను పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సంప్రదించి వారి అనుమతి తీసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మలక శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఐక్యంగా ఉండి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. సమస్యను తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రైతాంగానికి మేలు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధపడిన తహసీల్దార్ గోపాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుబోయిన సుబ్రహ్మణ్యం, కంచర్ల రవి, తిరుమల వెంకయ్య, కర్రే గగరి, అప్పల శివరామకృష్ణ, తురక వెంకట్రావు, బండి సుధాకర్లతో పాటు వీఆర్ఓ కె భానుకిరణ్ కూడా పాల్గొన్నారు.